హైవేస్ బంగ్లాదేశ్ ఏమవుతుందండి అసలు ఆ అల్లర్లేంటి, ఆ గొడవలేంటి, ఆ కాల్పులేంటి, షూట్ అండ్ సైట్ ఆర్డర్లు ఏంటి అంటే అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఈవెన్ ఈ ఇష్యూస్ అప్పుడు నేను క్రాస్ చెక్ చేస్తే సూపర్ కదా బంగ్లాదేశ్ అనిపించింది. ఎందుకు అక్కడ కేవలం 7% రిజర్వేషన్లు, బట్ దానిని అకస్మాత్తుగా హసీనా 4 ప్రధానమైనటువంటి హసీనా ఏం చేసింది, 56% పట్టుకెళ్ళిపోయింది. దాన్ని నిరసిస్తూ, ఎందుకంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అసలు బ్రహ్మాండం ఫీల్ అవుతుంటారు చాలామంది. దేశం చిన్నది, జనాభా కోట్లలో ఉంటారా, ఇరుకిరుగ్గానే ఉంటూ ఉంటారు. ఆ రైలు చూస్తూ ఉంటాం కదా బాబోయ్ పిత్రపోత, నేనైతే అది చూసినప్పుడు సీన్స్. సో పాయింట్కి వస్తున్నా, అక్కడ 1971లో తూర్పు పాకిస్తాన్కి ఇది ఉంది. మెయిన్ పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్గా ఉంది. ఈ తూర్పు పాకిస్తాన్ అల్లలాడిస్తూ ఉంటే మన ఇందిరాగాంధీ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇక ఉద్యమం లేవనెత్తున్నారు. మొత్తానికి ఆ పాకిస్తాన్ని మనమే ఓడించాం, ఈ సెపరేట్ దేశం అనేది బంగ్లాదేశ్కి ఇచ్చున్నాం. బట్ ఇప్పటికీ ఆ బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఇప్పటికీ మన భారతదేశం అంటే విషయం కక్కుతూనే ఉంటారు. సరే పాయింట్కి వస్తున్నా, ఆ 1971లో ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనుమనరాలకి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30% రిజర్వేషన్, 10% వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్, 10% మహిళలకు రిజర్వేషన్, 5% వచ్చి మైనారిటీలకు రిజర్వేషన్, 1% వచ్చేసి దివ్యాంగులు, ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్ అని చెప్పేసి అంది. అప్పుడు ఎంత అండి, 30 + 10 + 10 5 తర్వాత 1 మొత్తం 56. ఈ 50 రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ 2018లోనే మొత్తం నిరసన తెలియజేసిన అల్లర్లు అయితే అప్పుడు ఆపింది. బట్ రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక హైకోర్టు ఏమందంటే ఆ 50% రిజర్వేషన్లను అమలు చేస్తూ మీరు ముందుకు సాగండి అన్నారు. ఇక దాంతో భయంకరంగా దేశమంతా నిరసనలు. హసీనా ఏమో నేను దేశభక్తులు కాకపోతే దేశం అంటే విషం చిమ్మే వాళ్ళకి నేను రిజర్వేషన్లు ఇవ్వాలా, దేశ వ్యతిరేకులకి, జాతి వ్యతిరేకుని రిజర్వేషన్ కల్పించాలా, దేశభక్తుల కోటాలో 30% రిజర్వేషన్ అనే నేను దాన్ని సపోర్ట్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తా. సో రిజర్వేషన్ అవే కంటిన్యూ అవుతాయి కాదు కూడదని చెప్పేసి విద్యార్థి లోకము రిమైనింగ్ అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అపోజిషన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల గొడవలైన, కాల్పులైన, చివరికి షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చేటప్పటికి 115 మంది దాదాపు చనిపోయారు. ఇక ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద డెసిషన్ తీసుకుంది. హైకోర్టు ఏదైతే ఇచ్చిందో, ఏది 56% రిజర్వేషన్ అమలు చేయొచ్చని, ఇమ్మీడియట్గా దాని మీద స్టే విధించి గతంలో ఎలాగైతే 7% రిజర్వేషన్లు ఇచ్చున్నారు వాటిని అమలుపరచండి అని చెప్పున్నారు. ఇది అందులో 2% వచ్చేటప్పటికేమో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, తర్వాత మైనారిటీలకు ఇలా ఇచ్చున్నారు. ఆ 5% దేశభక్తుల కోట అనుకుంటా. సో ఈ 7% నువ్వు దాన్నే కంటిన్యూ చేయండి అంతే తప్ప 93% ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి దానిని, మెరిట్ బేస్ మీద ఇచ్చే ఉద్యోగాలని మీరు పట్టకెళ్ళిపోయి 7% దాన్ని 50% చేస్తానంటేనంటే మేము ఊరుకోమని చెప్పేసి చివరి సుప్రీంకోర్టు ఏమంది, వద్దొద్దు, గతంలో ఎలాగైతే 7% రిజర్వేషన్ ఉన్నాయి అవే ఉంచండి, 93% మెరిట్ మీద మాత్రం మీరు అంటే ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. అది చూసి నాకు అనిపించింది అబ్బా సూపర్ కదా అనిపించింది. ఇక గొడవలు అవుతున్న మూమెంట్లో బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇలా భూటాన్కి, నేపాల్కి, మన దేశంలోకి. నేపాల్కి, భూటాన్కి వెళ్తున్న ఆ దేశస్తులు, మన దేశంలోకి మన వాళ్ళతో పాటు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దాంతో ఈ మమతా బెనర్జీ, సీరియస్ చెప్తున్నాను, ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్నారామా పెద్దామని నేనేం అనకూడదు, కానీ ఒక మాట మాత్రం అన్నాను, ఎవరండి అసలు ఆమె? దేశం వాళ్ళు అయ్యి జాగిరి అనుకుందా, లేదంటే అప్పుడు ఆమె ఏమైనా రాని అనుకుందా? బంగ్లాదేశ్ నుంచి అట ఎంతమంది వచ్చినారట, వాళ్ళకట పశ్చిమ బెంగాల్ అట అన్ని వసతులు సమకూర్చిద్దట, మేము ఆదుకుంటాం రండి అని చెప్పేసి అంటుంది. దీని అమ్మ జీవితం అనకూడదు, కానీ ఇప్పటికే రోహింగ్యాలు చల్లలాడిపోతా ఉన్నాం. అసలు ఎక్కడన్నా సరే ముస్లింలు దాడులు చేస్తున్నారా ఘోరంగా అంటే ఎవరు వీళ్ళంటే ఇక్కడ వాళ్ళు కాదు, రోహింగ్యాల వాళ్ళు, మైండ్ మనసు వచ్చిన ముస్లింల వాళ్ళు. మన దేశంలో ముస్లింలు బాగానే ఉంటా ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఘోరంగా పాల్పడుతున్నారు. ఇప్పుడు మరలా బంగ్లాదేశ్ అన్నట బీజేపీకి సీరియస్ అవుతుంది. ఏమనుకున్నావు నువ్వు? వేరే దేశం నుంచి ఎవరైనా కనుక వచ్చి మన దేశంలో ఉండాలంటే దానికి ఎన్ని ఉంటాయి అసలు? నువ్వు అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి దేశ సంబంధించిన ఇష్యూలో నీ జోక్యం ఏంటి, నీ పెత్తనం ఏంటి, నువ్వు పర్మిషన్ ఏంటి, అసలు నువ్వేం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, సీరియస్గా ఆ మీద యాక్షన్ తీసుకోండి. ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి కోతలు ఎవడు కూయకుండా ఉండాలి. ఆ రకంగా రాష్ట్రపతి యాక్షన్ తీసుకుంటారా, సుప్రీంకోర్టు జడ్జి తీసుకుంటారా, హోంశాఖ వాళ్ళు తీసుకుంటారా చూడాలి. ఖచ్చితంగా ఈ విషయంలో మమతా బెనర్జీ అయితే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంది. బంగ్లాదేశ్లో ప్రజెంట్ అల్లర్లు అయితే చాలా ఆగిపోయినాయి. గతంలో ఎలాగైతే 7% రిజర్వేషన్ ఉన్నాయో అవే కంటిన్యూ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. 93% అండి
ఓన్లీ మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు. సూపర్ కదా, నేను స్టార్టింగ్ చెప్పింది దీనికోసమే. 93% మెరిట్ ఉన్న వాళ్ళకంటే ఇందిరా దేశం చిన్న దేశమైనా జనాభా ఎక్కువ ఉన్నా కానీ బెటర్గానే ఉంది. ఎలా ఏంటర్ అనుకుంటూ ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్ ఇండెక్స్ అవన్నీ వస్తాయి కదా అంతర్జాతీయంగా. ఎందుకేంటంటే ఇదిగో ఇందుకే ఓన్లీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఈ దానిలో మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకే ఉద్యోగాలు, 93% వాళ్ళకే. మన దగ్గర దేవుడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈఆర్డబ్ల్యూఎస్ దివ్యాంగులు తొయ్యి రిజర్వేషన్లు.